వెల్కమ్ బ్యాక్ టు వీడియో అప్డేట్స్. సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఏ జిల్లాలలో జమ అవుతున్నాయో మనకి ఇప్పుడే లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ముందుకు ఈ వీడియో రూపంలో రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏ జిల్లాలలో ఎట్టకేలకు ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు. మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారంగా 2,000 రూపాయలని 4,000 రూపాయలు చేస్తూ 3,000 రూపాయలని 6,000 రూపాయలుగా చేస్తూ కీలకమైన అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఈరోజు ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు. మనకి పెట్టిన 2,500 రూపాయలు, 2,500 రూపాయలు, 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కొత్త పెన్షన్ల కిందగా అమర్స్తూ ఎటువంటి సెట్టింగ్స్ అండ్ ఇటువంటి అప్డేట్స్ చేయించుకున్న వారికి మాత్రమే ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారంట. అదేవిధంగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన రూల్స్ ప్రకారం, రెగ్యులేషన్ ప్రకారం ఇటువంటి అర్హులకు మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తారంట. అదేవిధంగా ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మాత్రమే వీలైనంత తొందరలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతాయంట. అదేవిధంగా ఇటువంటి అప్డేట్ చేయించుకుంటేనే మనకి ఈరోజు ఈ పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయి. ఈరోజు ఏ జిల్లాలలో అందరికంటే ముందుగా ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతాయో ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అందరికంటే ముందుగా మీ ఖాతాలో మీ ఇటువంటి జిల్లాలలో మీ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి, మీ ఖాతాలో ఇటువంటి పెన్షన్ డబ్బులు జమ అవుతాయి అంటే మనకి నవంబర్ నెలలో కట్టిన పెన్షన్లు కూడా జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తి మొత్తం సమాచారం అనేది అందిస్తాను. అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో దానికోసం ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతాయో అప్డేట్స్ తెలుసుకోవడానికి తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి మొత్తం సమాచారం అనేది తెలుసుకుందాం. మనకి ఇచ్చిన ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో చెప్పిన హామీ ప్రకారం మనకి 2,016ని 4,016 చేయడం అయితే జరుగుతుందంటే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ 2025లో తప్పకుండా ఈ కొత్త పెన్షన్లు ఇస్తారని చాలామంది ఆశతోనైతే ఈ పెన్షన్ లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా మనకి గత నెలలో జరిగిన దసరా కానుకకి మహిళలకు మనకి చీరలు అనేది ఇవ్వలేదు. అదేవిధంగా చాలా వరకు సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో మనకి సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు అనేది తీసివేయడం అయితే జరిగింది. అంటే ఇంకా ఆ పథకాలు అనేది ఇవ్వలేదు. సో అన్న దానిపై చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మండిపడుతున్నారు. అదేవిధంగా మనకి ఈరోజు ఈ కొత్త పెన్షన్లు అనేది ఏ జిల్లాలలో జమ చేస్తున్నారో మీకు వీడియోలో అప్డేట్స్ అనేది చెప్తున్నాను. సో ఈరోజు ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారంటే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలు ఏదైతే మనకి కామారెడ్డి, ములుగు, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, మనకి మేడ్చల్ ఎటువంటి జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలలో మనకి ఈరోజు కొత్త పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారంట. ఏవైతే కొత్త పెన్షన్లు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా 4,016 రూపాయలు, 6,016 రూపాయలు పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తున్నారంట. అదేవిధంగా ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేసుకోండి. సో అప్పుడే మీ ఖాతాలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ అనేది కొనసాగుతుంది. అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే మీకైతే తెలుసుకోవచ్చు. సో ఇక ఈ అప్డేట్స్ అనేది మీకైతే అర్థమైతే అనుకుంటున్నాను. సో అర్థమైతే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీళ్ళంతా మందికి వీడియోని కూడా షేర్ చేసేయండి. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.